సమయంలో ఒక గుండె ధైర్యం అడుగు పెట్టింది. ఆ గుండె ధైర్యం పేరే యువగలం. ఆ ధైర్యాన్ని ఇచ్చిన గుండె మా నారా లోకేష్ అన్న గారు. కరెక్ట్ గా 2 సంవత్సరాల కింద ఆ యువగలం ఈ కడప జిల్లాలో అడుగు పెట్టింది. ఎన్ని కుతంత్రాలయ్యా! తెలుగుదేశం పార్టీ యువగలం అడుగు పెట్టిన తర్వాత కార్యకర్తలను ఒకటి అడ్డుకున్నారు. పోస్టర్లు అంటాడు, పోస్టర్లు చించుతారు, మన ఖర్చు పెడితే అడ్డం పెడతారు, కేసులు పెడతారు. ఎన్ని పెట్టినా కూడా వెనక్కి తిరగకుండా ముందుకు సాగి ప్రతి ఒక్కరికి ధైర్యం పంచిన యువగలాన్ని ఈరోజు పార్టీ అధికారంలో ఉందంటే ఆ రోజు మన గుండె ధైర్యం నింపిన ఆ యువగలమే కారణం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకేం చేశారు? అర్ధరాత్రిలు జీవోలు తీసుకొచ్చారు, మైకులు కట్ చేశారు. మైకు కట్ చేస్తే ఏమైందయ్యా? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి నీకు అసెంబ్లీలో మైకు లేకుండా చేశారు. ఒక్క గొంతు ఆవుతే సరిపోతుంది అనుకున్నారు. ఆ గొంతే ఆంధ్రప్రదేశ్లోని కోట్ల మంది గొంతే. ఆ రీసౌండ్కు అసెంబ్లీలో నీకు సౌండ్ లేకుండా చేసినారు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఒక్క పిలుపుతో, లోకేష్ గారి ఒక్క పిలుపుతో 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక్క రీజనల్ పార్టీలో వచ్చిందంటే అది రికార్డ్ బ్రేకా కాదా? ఇదందరూ మీరు లేకుండా సాధ్యం అయ్యేదా? ఇలాగ చేసుకుంటా పోతే చాలా పనులు చేశారు. యువగలం వచ్చినప్పుడు ఇక్కడున్న దొంగ భూములన్నీ కూడా బయట పెడతా అన్నాడు. ఈ లోపలే ఆయన వచ్చే 2 రోజుల ముందే సజ్జల చేసిన దొంగ భూములు అటవీ ప్రాంతాలన్నీ ఆక్రమించుకునేవి తీశారు. అలాగే భావన టౌన్షిప్ ఆ రోజు స్పెషల్గా మెన్షన్ చేశారు యువగలంలో. దాన్ని కూడా చేసి తిరిగి ప్రభుత్వానికి ఆ ల్యాండ్స్ అన్ని అప్పగించారు. 4 దశాబ్దాలుగా క్రమశిక్షణతో పార్టీ నడుపుతున్న ఈ పార్టీకి దిశా నిర్దేశం ఇవన్నీ ఒక మాస్టర్ మైండ్ వెనకుంది. ఆ మాస్టర్ మైండే సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని చూసి ఎన్ని బ్రాండ్లు వస్తున్నాయి తెలుసా? అందుకే ఈజ్ ద బ్రాండ్ బిహైండ్ ఆల్ బ్రాండ్స్ అని గర్వంగా చెప్పుకునేదానికి ఒక తెలుగుదేశం కార్యకర్తగా చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో ఎన్ని చేశారయ్యా, ఎన్ని హింసించారు. ఆయన మీకు తెలుసో లేదో 25 సంవత్సరాల కింద ఒక కొత్త కులం పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో నుంచి. దాని పేరే సాఫ్ట్వేర్ కులం. ఒక కులం అంటే ఏ కులం వాళ్ళైనా కూడా ఒక ప్రత్యేక కులం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను చెప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చారు, ఎదిగారంటే అది కేవలం మా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అయ్యింది. ఇన్ని పనులు చేసినా ఇంత గొప్ప ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అన్ని ఇబ్బందులు పెట్టిన ప్రపంచం అంతా నిరసనలు తెలియజేసి ఏ రోజైతే బయటికి వచ్చారో జనాలందరూ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చేస్తున్నాను. చాలా తెలివిగా డెసిషన్ తీసుకొని ఆయన్ని మళ్ళీ తిరిగి ఆ సీటు మీద కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మేము కొంచెం రిలాక్స్ అయిదాం, గవర్నమెంట్ వచ్చింది కదా అంటేనే